హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అలాగే సెన్సెక్స్ యొక్క మూడు చార్ట్స్ అనేవి అనాలిసిస్ చేద్దాము. సో నెక్స్ట్ ఫస్ట్ వచ్చేసి మనము నిఫ్టీ ఫిఫ్టీ చూద్దాము. నిఫ్టీ ఫిఫ్టీ అయితే ఈరోజు మనకు బుల్స్ అనేవారు డామినెంట్ గా ఉన్నారు. ఇక్కడ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ డ్రా చేసినట్లయితే మనం ఇక్కడ మేజర్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ ఉంది 24,008. మేజర్ రెసిస్టెన్స్ 24,842 దగ్గర ఉంది. అలాగే ఇది డైలీ చార్ట్. ఇది డైలీలో ఇక్కడ చూసినట్లయితే మనకు 24,471 ఆ రేంజ్ లో మనకు సపోర్ట్ ఉంది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఒక గ్యాప్ అనేది ఫిల్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఈ క్యాండిల్ ఇక్కడ అంటే ఒకటి నిమిషం, ఇక్కడ ఈ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది మార్కెట్. ఇప్పుడు అది 18th డిసెంబర్, 18th, 17th, ఒక 3 days అనేది మార్కెట్ అనేది సివియర్ గా ఫాల్ అయిన తర్వాత హ్యూజ్ గ్యాప్ డౌన్ తోనే గ్రీన్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఇక్కడ 19th డిసెంబర్. నెక్స్ట్ డే చూసినట్లయితే మనకు 20th డిసెంబర్ కూడా మనకు హ్యూజ్ గా మార్కెట్ అండ్ ఫాల్ అయ్యింది. మార్కెట్ ఫాల్ అయ్యి ఇలా కన్సల్టేషన్ మోడ్ లో ఒక రేంజ్ బౌండ్ లో మార్కెట్ అనేది నడుస్తుంది. ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ అన్ని డోజీ క్యాండిల్స్ ఫామ్ అయినాయి, చిన్న చిన్న క్యాండిల్స్ ఫామ్ అయినాయి. సో ఆ తర్వాత ఇక్కడ సైడ్ వేస్ బుల్స్ అండ్ బేర్స్ అనేది టగ్ ఆఫ్ వార్ నడిచింది బాగా. సో ఇక్కడ చూసినట్లయితే మనకు ఈ యొక్క గ్రీన్ క్యాండిల్ అనేది ఫేక్ బ్రేక్ డౌన్ ఇచ్చింది. బ్రేక్ డౌన్ ఇచ్చి ఇక్కడ సపోర్ట్ తీసుకొని ఒక బిగ్ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఈ రోజు. ఇప్పుడు 2nd జనవరి 2025. నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న 50 స్టాక్స్ అనేవి మనకు గ్రీన్ లో ఆల్మోస్ట్ ఆల్ 2 స్టాక్స్ తప్పించి 50 స్టాక్స్ అనేవి గ్రీన్ లో క్లోజ్ అయినాయి. అంటే అంత బుల్స్ అనేది వారు యాక్టివ్ గా ఉన్నారు ఈ రోజు దీంట్లో నిఫ్టీ ఫిఫ్టీలో. సో నెక్స్ట్ లెవెల్స్ చూసినట్లయితే మనకు ఈ క్యాండిల్ ఉంది కదా, 24,582 దగ్గర మనకు ఇమీడియట్ రెసిస్టెన్స్ అనేది ఉంది. డౌన్ సైడ్ లో చూసినట్లయితే మనకు 24,075 దగ్గర మనము ఇక్కడ ఈ యొక్క రెడ్ క్యాండిల్ ఉంది కదా, ఈ రెడ్ క్యాండిల్ టాప్ ని మనం రెసిస్టెన్స్ గా కన్సిడర్ చేసుకోవచ్చు. 24,075 దగ్గర మనకు ఈ యొక్క క్యాండిల్ అనేది సపోర్ట్ గా తీసుకోవచ్చు. సో 24,842 మేజర్ రెసిస్టెన్స్, దాని తర్వాత 24,631 నియరెస్ట్ ఇమీడియట్ రెసిస్టెన్స్. అలాగే ఈ క్యాండిల్ టాప్ ని కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అగ్రెసివ్ గా మార్కెట్ అనేది పుట్ రేటింగ్ కాల్ రేటింగ్ అనేది ఉంది కదా. 24,391 దగ్గర మనకు రెసిస్టెన్స్ అనేది ఉంది. మనకు సపోర్ట్ చూసినట్లయితే ఈ యొక్క బిగ్ క్యాండిల్ ఉంది కదా, ఈ క్యాండిల్ లోని మనం సపోర్ట్ గా కన్సిడర్ చేయొచ్చు రేపటి లెవెల్స్ ట్రేడింగ్ కోసం. సో ఇది నిఫ్టీ ఫిఫ్టీలో. నెక్స్ట్ చూసినట్లయితే మనకు నిఫ్టీ సెన్సెక్స్ లో కూడా సేమ్ ఇంచుమించు అలాగే ఉంటుంది. చార్ట్ అనేది ఇక్కడ చూసినట్లయితే మనకు ఇక్కడ హెడ్ అండ్ షోల్డర్ బ్రేక్ డౌన్ అయ్యి ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పైకి వచ్చి ఇక్కడ నుంచి ఇక్కడ హెవీగా గ్యాప్ డౌన్ అయింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు నిఫ్టీలో కూడా సేమ్ అలాగే గ్యాప్ డౌన్ అయింది. ఇక్కడ గ్యాప్ డౌన్ అయింది, ఇక్కడ కూడా గ్యాప్ డౌన్ ఉంది. ఇక్కడ సేమ్ ఇక్కడ మన గ్యాప్ ని ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంది ఇక్కడ. సో లెవెల్స్ చూసినట్లయితే మనకు నెక్స్ట్ ఫ్రైడే ట్రేడింగ్ కోసం ఈ యొక్క క్యాండిల్ టాప్ ని తీసుకోవచ్చు. మనకు 80,846 దగ్గర, 80,846. డౌన్ సైడ్ చూసినట్లయితే మనకు ఈ యొక్క మిడిల్ క్యాండిల్ ఉంది కదా, ఈ మిడిల్ క్యాండిల్ లేదా ఈ రోజు వచ్చిన బులిష్ క్యాండిల్ లోనే సపోర్ట్ గా డౌన్ సైడ్ తీసుకోవచ్చు. 78,471 దగ్గర ఉంది. సో ఇది నెక్స్ట్ చూసినట్లయితే మనకు బ్యాంక్ నిఫ్టీలో
బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ చూసినట్లయితే డైలీ డైలీలో ఈ గ్యాప్ అనేది ఫిల్ అయ్యే అవకాశం ఉంది 52,120 దగ్గర. ఇక డౌన్ సైడ్ చూసినట్లయితే 50,590 దగ్గర మనకు మేజర్ సపోర్ట్ అనేది ఉంది. సో ఇది ఫ్రెండ్స్, ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్ అనేది మీ యొక్క ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ని సంప్రదించి చేయగలరు. ఇది ఓన్లీ ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం మాత్రమే ఈ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ ఈరోజు 3 ఇండెక్స్లు మనం బ్రీఫ్గా చూసాము. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఇండికేటర్స్, అలాగే వాల్యూమ్ రిలేటెడ్ ఈఎంఎస్ అవన్నీ యూజ్ చేస్తూ ఒక వీడియోస్ అనేవి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తుంటాను. సో ఇంతవరకు మీరు చూసినట్లయితే ఈ ఛానల్ మీ కంటెంట్ నచ్చుతుందని నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ టు యువర్ community in trading community. Thank you friends. Have a nice day.